So this is Vani. Welcome to my channel Satyaganga Science World. 6th General Science Semester 1 థర్డ్ లెసన్ నోట్స్. పదార్థాలను వేరు చేయుట. గోధుమలు, బియ్యం లేదా పప్పుల నుండి ధూళి, రాయి, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేతితో వేరువేయుట అనే పద్ధతిని ఉపయోగించవచ్చు. ధాన్యం గింజలను వాటి దుబ్బుల నుండి వేరు చేయడాన్ని నూర్పిడి అంటారు. మిశ్రమంలోని వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతిని తూర్పారబట్టడం అంటారు. వీటి ద్వారా గాలి ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడానికి తూర్పారబెట్టడం ఉపయోగించబడుతుంది. అంటే గాలి ద్వారా మనకి పూర్వకాలంలో చాటలతో వీటిని చెరుగుతూ ఉంటే చాటలతో పైనుంచి గాలిలో వేస్తూ ఉంటే బరువైన ధాన్యపు గింజలు నేలపైన పడుతూ తేలికైనవి గాలి ద్వారా బయటకు వెళ్ళిపోవడం అనేది మనం చూసేవాళ్ళం. నెక్స్ట్ నౌవేడేస్ అయితే మనకి వీటిని ఈ తూర్పారబెట్టడం అనేది కొన్ని మిషన్స్ ద్వారా కూడా చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగాన చేరుతుంది. ఈ ప్రక్రియను అవక్షేపణం అంటారు. నీరుని ఈ మిశ్రమం నుండి తొలగించడాన్ని తేర్చడం అంటారు. ఈ మిశ్రమం అనేది బరువైన మిశ్రమం అడుగుకు చేరిన తర్వాత పైన ఏదైతే నీరు ఉందో ఆ నీటిని తొలగించడాన్ని తేర్చడం అంటారు. ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి తేర్చడం అనే ప్రక్రియ ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఈ ప్రక్రియ ద్వారా నూనె మరియు నీటిని వాటి మిశ్రమం నుండి వేరు చేయవచ్చు. నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనము అంటారు. నీటి ఆవిరిని ద్రవ రూపంలోనికి మార్చే ప్రక్రియను సాంద్రీకరణము అంటారు. ఒక మిశ్రమంలో వేరువేరు పరిమాణాలలో ఉన్న రేణువులను వేరు చేయడానికి జల్లెడ పట్టడం, వడపోత పద్ధతులను ఉపయోగించవచ్చు. వరి గింజలను దాని దుబ్బుల నుండి వేరు చేసే పద్ధతిని డాష్ అంటారు. నూర్పిడి. ఇవి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాంక్స్ అండి. పాలు మరిగిన తరువాత చల్లార్చి ఒక గుడ్డ ముక్కపై పోసినప్పుడు దానిపై మీగడ మిగిలిపోతుంది. పాల నుండి మీగడను వేరు చేసే పద్ధతిని వడపోత అంటారు. డాష్ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పు లభిస్తుంది. బాష్పీభవనం. బురద నీటి నుండి స్వచ్ఛమైన నీటిని వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియను తేర్చడం అంటారు. థ్యాంక్ యూ అండి. ఇది థర్డ్ లెసన్ నోట్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.